మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3,000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ, ఈ రకంగా గ్రామీణాభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ, ఈ రకంగా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా, జీవో ఇచ్చినా, సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌజులు కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు.